తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం విదితాఖిల శాస్త్ర సుధా జలధే महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशंकर देशिक मे शरणं भवशंकर देशिक मे शरणं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय शारदे पाहि मां शंकर रक्ष मां श्री शारदांबिकायै नमः श्री चंद्रमौळीश्वराय नमः श्रीमज्जगद्गुरुभ्यो नमः ఆదిశంకర కృపా విరసితమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. అందులో మనందరం పాల్గొన్నాం. ఒక్కొక్కప్పుడు అద్భుతాన్ని గుర్తించడం మహా కష్టం, గుర్తిస్తే ఆనందం అనుభవానికి వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది సామాన్యమైన అంశం కాదు. సనాతన ధర్మావలంబకులైన ప్రతివారు, అంటే హిందువుగా పుట్టిన ప్రతివారు కూడాను ఈ రోజున ఆదిశంకర భగవత్పాద వారు నమస్కరించుకోవడం కర్తవ్యం, ప్రతివారి యొక్క కర్తవ్యం. అది వాళ్ళ శంకర జయంతి మహోత్సవం నాడు జయంతి ఉత్సవాలు ద్వాదశాంగా సంకల్పించి ఇక్కడ చేస్తున్నారు. అనేక కర్తవులు జరుగుతున్నాయి. సాయంత్రం వాగ్రూపమైన కర్తవు కూడా జరుగుతున్నది. ఒకవైపు వైదిక కర్మాంగంగా కర్తవులు జరుగుతున్నాయి, మరొక వైపు జ్ఞానరూప కర్తవులు. ఇవన్నీ కూడా దేనికి అంటే లోక కళ్యాణం కోసం. కళ్యాణం మంగళం శుభం శాంతం శుద్ధం, వీటన్నిటికీ పదం శం అనేది. అది కళ్యాణాన్ని మంగళాన్ని శుభాన్ని కలిగించే వారెవరో వారు శంకరులు. అది శంకరుల నామంతో లోక కళ్యాణాన్ని చెయ్యాలి, చెయ్యగలం అంటూ ఇక్కడ గొప్ప ఉత్సవాన్ని జరుపుతున్నారు. ఈ ఉత్సవంలో మరొక విశేషం ఏంటంటే జగద్గురువులు నిత్యం తన నుంచి అనుగ్రహ భాషణాన్ని ఇక్కడ పంపిస్తున్నారు. వారు అక్కడి నుంచి శృంగేరి నుంచి, అంటే ఇది గొప్ప విషయం. అంటే ఈ రోజు మన ఇన్ని నిమిషాలు విన్నటువంటి జగద్గురువుల అనుగ్రహ భాషణం ఈ రోజుకి వారు పంపారు. ఏ రోజుకి వారు పంపుతూ ఉన్నది మనం మనసులో భద్రపరచుకోవాలి. ఈ జగద్గురు అనుగ్రహ భాషణాలన్నీ కూడా మనలో సంకలితం కావాలి. తర్వాత వాళ్ళు పుస్తకంగా అచ్చువేస్తారు అవన్నీ కాదు, వింటున్నప్పుడే మన హృదయంలో నిలుపుకోవాలి. అటువంటి మహావిషయాల్ని వారు సామాన్యులకు కూడా అందిస్తున్నారు. ఎందుకంటే ఆదిశంకరుల యొక్క విభూతి లేనటువంటి వారు ఆ పీఠంపై కూర్చోలేరు. అటువంటి ఆదిశంకరుల స్వరూపులైన జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం
విన్నటువంటి హృదయంతో, ఆ హృదయానికి కలిగిన ఆనందంతో ఈ రోజు నుంచి నా వంతుగా వాక్సేవ చేసుకుంటూ శంకరులను అర్చించుకున్న భాగ్యం లభించింది. ఈ భాగ్యాన్ని ఇచ్చిన వారందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇక్కడ ఆదిశంకరుడి గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఎందరో ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు. పండితులు, శాస్త్రవేత్తలు వారి ప్రతిపాదిత సిద్ధాంతాలు, భాష్యాలు చెప్తూ ఉంటారు. కానీ ఆదిశంకరులు ప్రధానంగా అవతార ప్రయోజనం ఏమిటి అంటే ధర్మ పరిరక్షణ అవతార ప్రయోజనం. అవతారములు రెండు పనులు చేస్తుంటాయి, ధర్మాన్ని జ్ఞానాన్ని రక్షిస్తాయి. వేదం రెండు ఇచ్చింది మనకి, ధర్మము జ్ఞానము అని. ధర్మం అంటే ఎలా ప్రవర్తించాలనేది, జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవాలి అనేది. ఆ తెలుసుకోవడం మోక్షానికి పనికొస్తున్నది, ఆ ప్రవర్తించడం మోక్షానికి అవసరమైన చిత్తశుద్ధికి పనికొస్తుంది. ధర్మరూపమైన ప్రవర్తన లేనప్పుడు జ్ఞానము రాదు, ఒకవేళ విన్నా అది భాషించదు, అది ముక్తికి హేతువు కాదు. అందుకే ధర్మము జ్ఞానము ఈ రెండు చెప్పడానికే అవతరించినదే వేదము. కనుక వేదంలో ఏముందయ్యా అంటే ధర్మము జ్ఞానము ఈ రెండు చెప్పబడుతుంది. దాన్ని మనకి వేదం అందిస్తే అది కాలగతిలో కలియుగ ప్రభావం చేత క్రమంగా రెండు రకాల విపత్తులు ఏర్పడ్డాయి. ఒకటి వేద విరుద్ధమైనటువంటి పాషండ మతాల యొక్క వ్యాప్తి, రెండవది సరియైన అవగాహన లేకపోవడం వల్ల వేదాన్ని విశ్వసించే వారిలో కూడా పరస్పర వైషమ్యాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని చక్కదలుచుకుని మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు, సాక్షాత్ దక్షిణామూర్తి అయిన సదాశివుడు అవతరించి ఆయన చేసిన పని ఏమిటంటే వైదిక ధర్మాల్లో ఉన్న చీలికలన్నిటి తొలగించి పరస్పర వైషమ్యాలను తొలగించి సమన్వయపరిచారు. అవైదిక మతాల్ని సంపూర్ణంగా నిర్మూలన చేసి సమగ్ర వేద ధర్మాన్ని ప్రతిష్ఠించారు. కనుక ఆదిశంకరులు అనగానే మనకు గుర్తు రావలసినది అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము తర్వాత ముందు గుర్తుండవలసినది సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత అని గ్రహించవలసిన అంశం. ఇక్కడ మీరు శంకరుల గురించి మాట్లాడేటప్పుడు అవతరించిన కాలం ఎలాంటిదో పరిశీలించాలి. ఒకవైపు అవైదిక మతాలు, మరొక వేదంలో ఉన్నటువంటి మాటలే తీసుకుంటూ కూడా వాటికి విపరీతార్థాలు కల్పిస్తూ ఉన్నటువంటి వైషమ్య రూపమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా 72 రకాల దుర్మతాలు వ్యాపించి ఉన్న సమయంలో ఆదిశంకర భగవత్పాల్ వారు ఒక అవతారమే అని ఎన్నాళ్ళు జీవించారు అంటే ఇప్పటికీ జీవించే ఉన్నారని చెప్పాలి. వారికి కాల పరిమితులు ఉంటాయండి. ఇక్కడ వేదాన్ని గౌరవించేవారు, వేదంలో చెప్పిన దేవతలను నమస్కరించేవారు, వారందరూ కూడాను తమకంటూ ఒక గురువుని ఎంచుకోవాలి అంటే ఆదిశంకర భగవత్పాదులు వారే వారి గురువు. ఎందుకంటే వేదం ప్రధానంగా ముందు చెప్పినట్టు ధర్మము జ్ఞానము చెప్తుంది. ఈ రెండులో మరొకటి ఉన్నది, దాన్ని ఉపాసన అని అంటారు. ఇక్కడ ఉపాసన భగవద్ ఆలంబనం. అది ఈశ్వర అనుగ్రహం లేకపోతే ధర్మాన్ని సరిగ్గా అనుష్ఠించలేము, జ్ఞానాన్ని పొందలేము. అది ఈశ్వరానుగ్రహం తప్పనిసరిగా అవసరం. ఆ ఈశ్వరానుగ్రహం ఇహానికి, పరానికి, పరమార్థానికి కూడా చాలా అవసరం గనక ఆ ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ భక్తి అనేది ప్రవేశించింది. భక్తి ధర్మము జ్ఞానము కాకుండా విడిగా ఒకటి కాదు. భక్తి అనేది ధర్మానికి అవసరం, జ్ఞానానికి అవసరం. కొంతమంది మా జ్ఞాన మార్గం అండి, భక్తి కాదు అంటారు. అంటే వాడికి భక్తి జ్ఞానం రెండూ లేవని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ.